బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. వైఎస్ జగన్ తిరుమల పర్యటన వేళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. జగన్ తిరుమల యాత్రలో డిక్లరేషన్ అనేది టీటీడీ చూసుకునే ప్రక్రియ అని తెలిపారు. దీనిపై కూటమి పక్షాలు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. వ్యక్తులను అన్య మతాలను లక్ష్యంగా చేసుకుని మాట్లాడొద్దని సూచించారు. డిక్లరేషన్ ఇస్తారా లేదా, ఆలయ సాంప్రదాయాలు మర్యాదలు నిబంధనలు పాటిస్తారా లేదా అనేది వెళ్లే వ్యక్తి విచక్షణకు వదిలేయాలన్నారు. ఈ విషయంలో వైసీపీ కోరుకునేది గొడవలేనని చెప్పారు పవన్. తిరుమల ప్రసాదం అపవిత్రం కావడం, ఆలయ ఆచారాలకు భంగం వాటిల్లేలా టీటీడీ పాలక మండలి నిర్ణయాలు తీసుకోవడం అనేది హిందువుల అంతర్గత వ్యవహారమని చెప్పారు. హిందూ ధర్మాన్ని కాపాడతామని బాధ్యత తీసుకున్న వారే అందుకు విరుద్ధంగా వెళ్లినందున వారిని ప్రశ్నించాలన్నారు. కుల మత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని వైసీపీ లక్ష్యమని చెప్పారు. అందుకు నిదర్శనమే గత కోనసీమ అల్లర్ల ఘటన అని తెలిపారు. తుని కోనసీమ ఘటనలతో కులాల చిచ్చు రగిలించారని చూసిన వైసీపీ ఇప్పుడు మతం మంటలు రేపాలని చూస్తుందని అన్నారు.